ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుడు మనకిస్తున్న వాగ్దానము, ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానము కలుగును, అలాగున నీకు మేలు కలుగును. యోబు గ్రంథము 22వ అధ్యాయము 21వ వచనము. ఈరోజు మన సరిహద్దులలో సమాధానము కలిగి మనము దేవుని యొద్ద నుండి మేలు పొందుకోవాలి అనంటే మనము దేవునితో సహవాసము చేయాలి. సహవాసము అనగా దేవునితో మనం గడిపే సమయము, ఆయనతో కొంత సమయం మనము గడపాలి. కాబట్టి ఎలాగూ గడపాలి సమయము అనంటే ప్రార్థన ద్వారాను, వాక్యమును చదివి, వాక్యమును విని, వాక్యము ధ్యానించే విధానము ద్వారా. ఈరోజు మన సరిహద్దులలో అన్ని విషయాలలో సమాధానము కలిగి సమాధానపూర్వకముగా మనం ముందుకు సాగాలి. కాబట్టి దేవుని యొద్ద నుండి అన్ని విషయాలలో ఆర్థిక పరంగాను, ఆరోగ్యపరంగాను, కుటుంబ పరంగాను మేలు పొందుకోవాలి. కాబట్టి మనము దేవునితో సహవాసము చేద్దాము. ఆయనతో సహవాసము చేసే కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. దేవుని యొద్ద నుండి సమాధానమును, మేలు మనందరికీ ఈ దినము కలుగునుగాక. ఆమేన్.